నమస్కారం అండి. మీ అందరికీ తెలుసు మనము కనిగిరి టౌన్‌లో 5వ తేదీన కార్డినెన్స్ సెర్చ్ అనే ఒక ఆపరేషన్ కండక్ట్ చేశాము. అనగా 7వ తేదీన మన కనిగిరి సీఐ కార్డినెన్స్ సెర్చ్‌లో వచ్చిన సమాచారం మేరకు గరువు బజార్ దగ్గర ఒక నలుగురు వాళ్ళు వేరే ఇద్దరి దగ్గర నుంచి ఈ గంజాయి అనేది కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్స్‌లోకి మారుస్తూ ఆ చిన్న చిన్న ప్యాకెట్స్‌ని ప్రజలకి అంటే ఎవరైతే కన్స్యూమర్స్ ఉంటారో వాళ్ళకి అమ్మాలని చెప్పేసి ప్యాకెట్స్ చేస్తుండగా మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ ఎవరైతే నలుగురు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ నలుగురి పేర్లు నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నలుగురు వేరే ఇద్దరి దగ్గర నుంచి కొన్నారు. ఆ ఇద్దరి పేర్లు వీళ్ళ దగ్గర నుంచి 1.5 కేజెస్ ఆఫ్ గంజాయి కొని వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మన ప్రజలకు అమ్మాలని అనే దురుద్దేశంతో చేస్తుండగా మనం వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనకు ఈ నలుగురు దొరికారు. మిగిలిన ఇద్దరు ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు కొన్నారో వాళ్ళని త్వరలోనే నెక్స్ట్ ఒక 3-4 డేస్లో ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి వారిని 100% వాళ్ళకి రిమాండ్ వచ్చేలాగా చేస్తాము. తర్వాత ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ ఏవైతే చేస్తున్నారో దానిని ఎవరైతే రెగ్యులర్గా కొంటున్నారో ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది. ఆ సమాచారం కూడా మా దగ్గర ఉంది. దగ్గర మాకు తెలిసినంత వరకు ఇప్పటికీ మా దగ్గర ఉన్న లిస్ట్ 10 నుంచి 20 మంది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నారు, రెగ్యులర్గా కొంటున్నారు అని మాకు తెలిసింది. కాబట్టి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నిఘా పెట్టాము. వాళ్ళని కూడా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా డెఫినెట్గా 1 వీక్ 10 డేస్లో అరెస్ట్ చేస్తాము. అది మాత్రం 100% జరుగుతుంది. కాబట్టి మనం ఫైనల్గా మొన్న చేసినటువంటి కార్డినెన్స్ సెర్చ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు, సఫలమైంది. దీనికి సహకరించినటువంటి కనిగిరి సిఐ గారు, హెచ్ఎంపాడు ఎస్ఐ గారు, కనిగిరి ఎస్ఐ గారు, తర్వాత వెలిగండ్ల ఎస్ఐ గారు, అందరికీ నేను తర్వాత సిబ్బంది ఉన్నారు. మనకు దీంట్లో ముఖ్యంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వీళ్ళకి వేరే డ్యూటీస్ కూడా వేయలేదు. ఓన్లీ గంజాయి మీద మాత్రమే వీళ్ళని తిప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా మన కనిగిరి సిఐ గారు, కనిగిరి ఎస్ఐ గారు 100% నేను 100% వీళ్ళకి సపోర్ట్ చేశాము. ఈ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. మనం ఇప్పుడు ప్రజలకు తెలియజేయడం ఏంటంటే ఎవరు కూడా గంజాయి ఎక్కడైనా సరే ఎవరైనా కొంటున్నారని తెలిసినా, అమ్మే వాళ్ళు ఉన్నారు అని తెలిసినా ఖచ్చితంగా మనకు పోలీసులకు సమాచారం ఇస్తే మనం ఇమ్మీడియట్గా అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించము. గంజాయి మీద మనం చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఎఫర్ట్ పెడుతున్నాము. ఈ నెక్స్ట్ సెకండ్ యాక్షన్ తీసుకుంటామని మేము తెలియజేస్తున్నాము.